నాగచైతన్య రీసెంట్ గా తండేల్తో బ్లాక్ బాస్టర్ హిట్ అందుకుని 100 కోట్ల సినిమాని సొంతం చేసుకున్న ఆనందంలో ఉన్నారు. ఇదే ఊపిలో నెక్స్ట్ ప్రాజెక్ట్ ని గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నారు. అయితే ప్రస్తుతం తన పర్సనల్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నారు. శోభితని నాగచైతన్య పెళ్లి చేసుకున్నారు. రెండో పెళ్లి. స్టార్ హీరోయిన్ సమంత ఋతుప్రభుతో విడాకులు తీసుకున్న తర్వాత 3 ఏళ్లకి సెకండ్ మ్యారేజ్ చేసుకుని లైఫ్ సాగిస్తున్నారు. ప్రస్తుతం వీరిద్దరూ హనీమూన్ లో ఎంజాయ్ చేస్తున్నారు. ఇక మరోవైపు నాగచైతన్య శోభిత స్టార్ కపుల్ గా ఇంటర్నేషనల్ బ్రాండ్ వోగ్ ని ప్రమోట్ చేస్తూ కమర్షియల్ యాడ్ లో నటించారు. స్టైలిష్ లుక్ లో ఇద్దరు తన ఫ్యాన్స్ ని ఫిదా చేశారు. ట్రెండీ వేర్స్ తో ఈ న్యూలీ మ్యారీడ్ కపుల్స్ అందరి దృష్టిని ఆకర్షించారు. అందుకు సంబంధించి వీడియోస్ కూడా వైరల్ అవుతున్నాయి. అయితే శోభిత చైతు ఇంట్రెస్టింగ్ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ బయటకొచ్చింది. అయితే గతంలో నాగచైతన్య శోభిత ధూళిపాలతో కలిసి డేటింగ్ లో ఉన్నారంటూ వార్తలొచ్చాయి. వారు లండన్ లోను కలిసి డిన్నర్ చేసిన ఫొటోస్ లీక్ అయ్యాయి. అయితే అందరూ ఊహించినట్టుగానే రూమర్స్ పుట్టుకొచ్చినట్టుగానే ఇద్దరు తన రిలేషన్షిప్ ని కన్ఫర్మ్ చేశారు. 2024 ఆగస్టున ఎంగేజ్మెంట్ చేసుకుని ఆ తర్వాత డిసెంబర్ 4న పెళ్లి చేసుకున్నారు. ఇది ఇలా ఉంటే చైతన్య ఫస్ట్ శోభితను ఎలా కలిశారు అనేది, ఎలా వీళ్ళిద్దరూ ప్రేమలో పడ్డారు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. తమ ఫస్ట్ మీట్ పై శోభిత రీసెంట్ గా తెలిపింది. చైతన్యనే మొదట తనను ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అయ్యారని చెప్పింది. చైతు అప్పటికి కేవలం 70 మందిని మాత్రమే ఫాలో అవుతూ ఉండేవారని, అందులో తాను కూడా ఉన్నాను అని చెప్పింది. ఇక చైతు ఫాలో అవుతున్నాడని తెలిసి వెంటనే ఫాలో బ్యాక్ చేశాను అని తెలిపింది. ఆ వెంటనే చైతు నుంచి మెసేజ్ వచ్చిందని చెప్పింది. ఆ మెసేజ్ చూసి తాను కూడా రిప్లై ఇచ్చినట్టుగా తెలిపింది. అలా వరుసగా మెసేజ్లు చేసుకుంటూనే ఉన్నారట. ఈ కన్వర్సేషన్ కొనసాగుతుండగానే చైతన్య ముంబైకి ఫ్లైట్ టికెట్ కూడా బుక్ చేసుకున్నారని తెలిపింది. రాగానే బ్రేక్ఫాస్ట్ డేట్ కి వెళ్లారని శోభిత తెలిపింది. అలా తన ప్రేమ మొదటి అడుగు పడిందని శోభిత వెల్లడించింది. అయితే శోభిత ధూళిపాలను చైతన్య మొదటిసారిగా ముంబైలో కలిశారు. అది కూడా తన ఓటీటీ ఫిలిం దూత రిలీజ్ ఈవెంట్ లో ఫస్ట్ టైం కలిశారట. అక్కడి నుంచి ఇలా వారి ప్రయాణం మొదలైందట. ఇక బ్రేక్ఫాస్ట్ డేట్ తర్వాత చైతన్యని శోభితను పెళ్లి చేసుకుందామని కూడా అడిగారట. అలా ఇప్పుడు వారిద్దరూ మూడుముళ్ల బంధంతో ఒక్కటై హ్యాపీ ఫ్యామిలీ లైఫ్ ని లీడ్ చేస్తున్నారు.